వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు హడావిడి కొనసాగుతోంది. సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్ల బాబురావు, బియ్యపు మధుసూదన్, కదిరి పెనుగొండ, రాజాం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. అలాగే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తాడేపల్లికొచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే అభయ చౌదరి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయం ముందు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. ఈ ఎమ్మెల్యే వద్దు అంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రకాశం జిల్లా నేతలకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. జిల్లా నేతలు పలువురు కొత్త పాత ఇన్ఛార్జీలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. నేతల్లో సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఎన్నికల వేళ ఇలాంటి గొడవలు మామూలే అంటున్నారు పార్టీ పెద్దలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల హడావిడి కొనసాగుతోంది. సీఎం క్యాంపు కార్యాలయానికైతే ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్ల బాబురావు, బియ్యపు మధుసూదన్, అలాగే కదిరి పెనుగొండ, రాజాం ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రెహానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రెహానా, సో ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేసే అవకాశం ఉందంటారు? సో ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిందంటారా వైసీపీ? అక్షయ, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పు చేర్పుల కసరత్తు హడావిడి కొనసాగుతోంది. రెండవ లిస్టుకు సంబంధించి ఒకవైపు మొదటి లిస్టులో 11 నియోజకవర్గాల మార్పులు చేర్పులు జరిగాయి. అదేవిధంగా సెకండ్ లిస్టుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో అయితే మార్పులు జరిగే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోందో ఆ నియోజకవర్గాలకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి ఇవాళ ఉదయం నుంచి కూడా క్యూ కట్టారు. మనం చూసుకున్నట్లయితే విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేష్, అదేవిధంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, ఇంకా ఇటువైపు కర్నూలు జిల్లా నుంచి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఇక పలువురు అభయ చౌదరి, దీంతో పాటు గొల్ల బాబురావు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, ఇలా పలువురు ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్కి వస్తా ఉన్నారు. ధనుంజయ రెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డితోనూ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతా ఉన్నారు. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే పార్టీ హైకమాండ్ ఆయా ఎమ్మెల్యేలకు లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న గ్రాఫ్ ని చూపిస్తున్నారు. మీ గెలుపు అవకాశాలు ఈ స్థాయిలోనే, మీకు ప్రజల్లో ఉన్న గ్రాఫ్ ఇది అని వివరిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారో ఆయా సెగ్మెంట్లకు సంబంధించి ఎమ్మెల్యేలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా విశాఖపట్నం, ఇటువైపు నెల్లూరుకు సంబంధించిన నాయకుల్లో నియోజకవర్గాలకు సంబంధించి మార్పు చేర్పులపై ఇప్పటికే కొంత స్పష్టతకు వచ్చినట్టు పార్టీ హైకమాండ్ మనకు సమాచారం అందుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి, తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ దగ్గరికి నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి వ్యతిరేక వర్గం ఇవాళ ఇక్కడికి వచ్చి ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యేను మరొకసారి టికెట్ ఇవ్వద్దు అంటూ ఆందోళనకు పాల్గొనడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మనం ఇందాక కొద్దిసేపటి క్రితం హోంమంత్రి తానేటి వనిత ఇతర మంత్రులతో కూడా మాట్లాడిన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన అంశాలు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో గడప గడపకు మన ప్రభుత్వం రివ్యూ సందర్భంగా అనేక సార్లు ఆయన ప్రజల్లో గనక మీ గ్రాఫ్ బాగోకపోతే, గ్రాఫ్ పెరగకపోతే గనక టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండవు అని నిర్మోహమాటంగా చెప్పారు. మీరందరూ గెలిచి రావాలనే నేను కోరుకుంటున్నాను, అందుకే పదే మీకు చెప్తున్నానని కూడా చెప్పారు. సో అంటే ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. నాయకుడి దగ్గర నుంచి వాళ్ళకు ఆ రకమైన సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అనేక సార్లు వాళ్ళ గ్రాఫ్ ఏ రకంగా ఉంది, ప్రజల్లో వాళ్ళకు మద్దతు ఏ రకంగా ఉంది, అదేవిధంగా నియోజకవర్గంలో పార్టీ యొక్క గ్రాఫ్ ఎలా ఉంది, ముఖ్యమంత్రి గ్రాఫ్ ఎలా ఉంది, ఇవాళ సమగ్రంగా సర్వేలు చేశారు. ఆ సమగ్ర సర్వేల రిపోర్ట్ ను కూడా పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. సో ఈ క్రమం అయినప్పటికీ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మార్పులకు సంబంధించి చాలా ఆందోళనతో ఉన్నారు. తమకు మరొకసారి అవకాశం ఇవ్వాలని, ప్రజల్లో తమకు మద్దతు ఉందని పార్టీ హైకమాండ్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో పార్టీ మాత్రం కొన్ని మార్పులు చేర్పులకు ఇప్పటికీ కొంత స్పష్టతకు వచ్చింది. 1-2 రోజులు వీటిని అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అక్షయ. ఓకే రెహానా.